ఎదురులేని డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అమ్మాయిలు మరో టైటిల్పై గురిపెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టును ఎదుర్కొనున్నారు. ఈసారి టోర్నీలో అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన హర్మన్ సేనను టైటిల్ ఫైట్లో హాట్ ఫేవరెట్గా అంచనా వేస్తున్నారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా సత్తా చాటుతూ ఉండటంతో భారత్ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు శక్తికి మించిన పనవుతోంది. కాగా 2 ఏళ్ల కిందట జరిగిన ఫైనల్లోనూ శ్రీలంకను ఓడించి మనోళ్లు టైటిల్ అందుకోవడం విశేషం. శ్రీలంక పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. తొలి టీ20లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన భారత జట్టు టీ20 సిరీస్ను ఘనంగా మొదలుపెట్టింది. శనివారం పల్లెకెల వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంకను 43 పరుగుల భారీ తేడాతో ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 213కి 7 వికెట్లు కోల్పోయి స్కోర్ చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ 58 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా సూర్యకు తోడు పంత్, జైస్వాల్, గిల్ సత్తా చాటారు. అనంతరం ఛేదనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు నిశాంక కుశాల్, మెండిస్ అందించిన శుభారంభాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగించలేకపోయారు. భారత బౌలర్లో రియాన్ పరాగ్ 3 వికెట్లు, హర్షదీప్, అక్షర్ 2 వికెట్లు తీయగా సిరాజ్, రవి బిష్ణోయ్లకు చెరో వికెట్ దక్కింది.